బంధువా? నువ్వా? రాబంధువని చెప్పాలి. ఇవాళ ఇదంతా జరగడానికి కారణం నువ్వేగా. మంగా, ఎవరి ముందైనా ఈ వాదనలు పంచాయతీలు ఉండాలా? ఎవరో ఎవరికి ఎవరు ఏమవుతారో, ఎవరు ఎవరికి ఆత్మ బంధువులో, ఎవరు కాదో కాని వారెవరో నేను తెలుసుకుంటాను. ఈ అమ్మాయి అన్వేషణేనా నన్ను పిలిచింది? అవును స్వామి, అన్వేషణే కాదు, కనిపించి మమ్మల్ని అందరినీ వేధిస్తుంది. మీ వేదన, రోదన, ఆత్మ సంతృప్తి అన్నీ తెలుసుకుంటాను. తేల్చే ఇక్కడి నుంచి వెడతాను. నేనొకసారి మీ చిన్న మనవన్ని చూడాలి. సాకేత్, సాకేత్, గ్రానీ. ఒకసారి ఇలా రా నాన్న. వస్తున్నా గ్రానీ. వాడే స్వామి, నా చిన్న మనవడు. సాకేత్, వారు పరిచయం అవసరం లేదు, నాకు వారెవరో అర్థమైంది. మరణానికి ముందు మీకు మీ భార్యకు మధ్య భేదాభిప్రాయాలున్నాయా? ఉన్నాయి, కానీ నాకు తన మీద నిజంగా కోపం లేదు. ప్రేముంటే అభిప్రాయ భేదం ఎలా ఉంటుంది? తన ప్రవర్తన విసిగించింది. మారాలని కాస్త కఠినంగా ప్రవర్తించాను, కానీ తను చావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. తను చనిపోయాక మీలో మార్పొచ్చిందా? పాపం సాకేత్కి అదంటే ఎప్పుడు ప్రేమే. నేను వారిని అడుగుతున్నాను, మీకు వివాహం అయిన దగ్గర నుంచి మీ సంసారం సాగిన తీరో వివరాలు నాకు వివరంగా చెబుతావా? వివాహం దగ్గరే మొదలైంది. వారిని చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. మంత్రం ప్రయోగించకముందే పారిపో, మరో జన్మైనా ఉంటుంది. తంత్రమో మంత్రమో నా నుంచి వస్తే ఆత్మజాడ కూడా లేకుండా అంతరించిపోతావు. ఏమన్నా? స్వామి, ఏమిటిలా పూలకుండి కింద పడిపోయింది? మీకేం కాలేదు కదా? మీరేం కంగారు పడకండి. పూలకుండి గాలికి కింద పడింది, కానీ నాకు తెలియాల్సింది తెలిసింది. మీరేదో ప్రయత్నం చేశారు. ఏమైనా కొత్త విషయం తెలిసిందా? ఆ ఆత్మ చాలా అసంతృప్తితో ఉంది. రాత్రి మా మధ్య సంవాదం జరిగింది.
సంవాదమా? ఏమంది? ఇంకా ఏమంటుంది? తన పగంతా మన మీదేగా. ఇంకా వేధిస్తానందేమో. తన మరణానికి బలమైన కారణముందని నాకనిపించింది. చాలా దెబ్బతిన్న మనస్సుతో ఈ లోకం వదిలి వెళ్ళింది. ఆ ఆత్మ ఆంతర్యం తెలియాలి. దానికోసం నేనొకసారి ఆ అమ్మాయి మరణించిన స్థలాన్ని పరిశీలించాలి. ఎక్కడ మరణం సంభవించిందో అక్కడే ఆత్మ తన స్థావరం ఏర్పరచుకుంటుంది. అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంది. అందుకే అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తే గాని కొత్త విషయాలు తెలియవు. వాటి ద్వారా ఆత్మను శాంతపరచవచ్చు. అలా కాని పక్షంలో బంధనం తప్పదు. నాకు తోడుగా ఎవరినైనా పంపగలరా? నేనొస్తాను, పదండి. అది స్త్రీ ఆత్మ. ఎవరైనా స్త్రీలే రావాలి. అలాంటి కండిషన్ కూడా ఉందా స్వామి? మా శాస్త్రం మాది. ఆ నిబంధన మేము పాటించాలి. అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను స్వామి. సీత, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏ? తను ఇక్కడే నిన్ను ఆవహించింది. నానా విధాలుగా హింసిస్తుంది. కరెక్టే. స్థావరం అంటున్నారు కదా, వద్దులే సీత. నేను రానా స్వామి? మీరు వయస్సు మీరిన వారు, ఇబ్బంది పడతారు. వద్దు. రఘు, ఏం కాదు. నన్నదేం చేయదు. నేనే వెళ్తాను. ఎందుకు వద్దంటున్నానో అర్థం చేసుకో. అసలు ఇక్కడే వద్దన్నాను, కానీ నాన్నమ్మ హామీ ఇచ్చిందని ఉన్నావు. ఇంకా ఏం చేయదు అని నమ్మకాలు పెంచుకోకు. చేస్తుంది చూసి నేను పడే బాధ నీకు తెలీదు. వాడంతగా వద్దంటున్నప్పుడు ఎందుకులే సీత? పైగా గర్భవతివి. ఆ మెట్లవి ఎక్కడం ఎందుకు? వద్దులే. అది కొండ కిందే కదా పడింది. కొండ కిందైనా పైన వద్దు అంటున్నాను. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు హంసమెడగ చుట్టుకునేలా ఉందే. లేదని చెప్పలేకపోతే దీన్ని విషంగా మారుస్తా. చస్తావు. ఆత్మ అది ఇది అన్నావో ఫినిష్. ఓం హైం హ్రీం స్వాహా.